హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ క్యామ్ సబ్జెక్ట్లో లేదా క్యామ్ సబ్జెక్ట్లో మనం తెలుసుకోబోయే టాపిక్ ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ మనం రాసేటప్పుడు సమ్ ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేయాలి లేదా ఒక ప్రొసీజర్ అంటూ మనం ఫాలో అవ్వాలి. సో అది ఏంటి అనేది ఈరోజు మన టాపిక్లో చూద్దాం. అండ్ ఈ క్యామ్ సబ్జెక్టు క్యామ్ సంబంధించిన సబ్జెక్టు మన వీడియోస్లో ఉన్నాయి మన ఛానల్లో. అండ్ అదేవిధంగా 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అండ్ అదేవిధంగా సేఫ్టీ రిలేటెడ్ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి లేదా వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ పార్ట్ ప్రోగ్రామింగ్ ప్రిపరేషన్. సో అసలు మనం పార్ట్ ప్రోగ్రామింగ్ రాయాలి అంటే ఫస్ట్ మనం చేయవలసిన పనులు ఏంటి, సో దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో మనం ఒక రా మెటీరియల్ని ఒక 20 mm రాడ్ని ఓకే ఈ షేప్లో మనం తయారు చేయాలి. అంటే ఇది మనకిచ్చిన ఫైనల్ డ్రాయింగ్, ప్రోడక్ట్ డ్రాయింగ్. సో ఆ రాడ్ ఏదైతే ఉందో రా మెటీరియల్ని ఈ విధంగా మనం తయారు చేయాలి అంటే అసలు పార్ట్ ప్రోగ్రామింగ్ మనం రాయాలి అంటే ఏ ప్రిపరేషన్ మనకు కావాలి, అంటే ఏ సీక్వెన్స్ మనం ఫాలో అవ్వాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇందులో మనకి మెయిన్గా కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్ని ఒక్కొక్కటి మనం ఫాలో అయితే సరిపోతుంది. ఫస్ట్ది కేర్ఫుల్లీ స్టడీ ఆఫ్ కాంపోనెంట్ డ్రాయింగ్. సో మనకి ఇక్కడ డ్రాయింగ్ ఇచ్చారు కదా, ఈ డ్రాయింగ్ని బాగా స్టడీ చేయాలి. సో ఎందుకోసం స్టడీ చేయాలి అంటే ఇందులో మనకి రా మెటీరియల్ ఎంత ఇచ్చారు, మనం ఏ సైజుకి దాన్ని రెడ్యూస్ చేయాలి, ఏ ఆపరేషన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, ఏ టూల్ మూమెంట్ ఏ టూల్స్ కావాలి, ఏ ఫీడ్ రేట్ మనం ఇవ్వాలి. సో మనం పార్ట్ ప్రోగ్రామింగ్లో డిఫరెంట్ స్టెప్స్ రాసుకోవాలి కదా. సో ఆ స్టెప్స్ రాసుకోవాలి అంటే మనం ఈ డ్రాయింగ్ని స్టడీగా అర్థం చేసుకోవాలి, బాగా తరువుగా దీన్ని బాగా అర్థం చేసుకుంటే సో అంత బాగా మనం పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది రాయగలం. ఓకే, స్టడీ ఆఫ్ స్పెసిఫికేషన్ ఆఫ్ మెషిన్ అండ్ కోడ్స్ ఇన్ ది కంట్రోల్ సిస్టమ్. సో మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఆ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సీక్వెన్స్ కోడ్ కానీ లేదా XY కానీ లేదా ప్రిపరేటరీ కానీ ఫీడ్ కానీ స్పీడ్ కానీ, సో ఇవన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. సో దాన్ని బట్టే మనం ఫర్దర్గా వెళ్ళగలం. ఓకే, కలెక్టింగ్ డీటెయిల్ డేటా ఆన్ టూల్స్, టూల్ హోల్డర్స్ అండ్ కటింగ్ కండిషన్స్, అంటే స్పీడ్ ఫీడ్ డేటా ఫర్ ఎ గివెన్ టూల్ వర్క్ పీస్ కాంబినేషన్. అంటే మనం ఏదైతే వర్క్ పీస్ తయారు చేయాలనుకుంటున్నామో దానికి అండ్ మన దగ్గర ఉన్న మిషన్ యొక్క ఆ ఫీడ్ రేటు, స్పీడ్ రేటు, టూల్ హోల్డరు, సో ఇవన్నీ ఏమన్నాయో మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం సింపుల్గా పలానా వర్క్ పీస్ మనం కావాలి అని చెప్పి మనం రాస్తాం అనుకోండి, సో మన దగ్గర ఆ మిషన్ ఉండదు. సో మన దగ్గర అవైలబుల్గా ఏ మిషన్ ఉంది, మనకి టూల్ హోల్డర్ ఏముంది, సో టూల్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి మనం ఆ ఫీడ్ రేట్ కానీ ఆ స్పీడ్ కానీ మనం అన్నీ కూడా డీటెయిల్గా రాసి ఉంచుకుంటేనే రాయగలం అక్కడ. ఓకే, నెక్స్ట్ది సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ టు బీ పెర్ఫార్మ్డ్ విల్ బీ డిసైడెడ్ బై పార్ట్ ప్రోగ్రామర్. ఓకే, సో ఇవన్నీ అయిన తర్వాత మనం ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ చేయాలి, ఆ సీక్వెన్స్ ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్ట్ ప్రోగ్రామర్. ఎవరైతే పార్ట్ ప్రోగ్రామింగ్ రాస్తున్నారో వాళ్ళు ఆ సీక్వెన్స్ని డిసైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ద రిఫరెన్స్ యాక్సిస్ షుడ్ బి చూజన్ సో దట్ కోఆర్డినేషన్ ఫర్ వేరియస్ ఫీచర్స్ కెన్ బి డిటర్మైన్డ్. సో మనం రిఫరెన్స్ యాక్సిస్ అనేది ఒక దగ్గర ఫిక్స్ చేసుకోవాలి. సో ఆ ఫిక్స్ చేసుకుంటేనే మనం XY ఈ రెండు కోఆర్డినేట్లని మనం దానికి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఒక యాక్సిస్ని మనం ఫిక్స్ చేసుకోకపోతే సో అది ఎక్కడైనా ఉండొచ్చు, స్పిండిల్ ఎక్కడైనా ఉండొచ్చు లేదా వర్క్ పీస్ అటు ఇటు జరగచ్చు. ఓకే, ప్రోగ్రామ్ మ్యాన్స్క్రిప్ట్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద డేటా కలెక్టెడ్. సో ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం ఏదైతే డేటా కలెక్ట్ చేసామో దాన్ని బేస్డ్ చేసుకొనే ప్రిపేర్ చేయాలి, అది మ్యాండేటరీ. ద మ్యాన్స్క్రిప్ట్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ రిలేటివ్ టూల్ అండ్ వర్క్ పీస్ లొకేషన్స్. సో ఈ
మ్యాన్స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఓకే, ఇది రిలేటివ్ టూల్ మూమెంట్, అంటే ఈ టూల్ మూమెంట్కి వర్క్ పీస్కి రిలేటెడ్గా ఉండాలి రెండు కూడా. ఆల్ దీస్ డీటెయిల్స్ ఎనేబుల్ ది ప్రోగ్రామర్ టు రైట్ ఇన్ ఏ కోడ్ ఫ్రమ్ ఓకే. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆ ప్రోగ్రామరు ఎలా రాయాలి, కోడ్ ఫామ్లో రాయాలి. అంటే మనం అనుకున్నాం కదా, ఒక సీక్వెన్స్ తర్వాత ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకో సీక్వెన్స్, అవన్నీ కూడా ఒక కోడ్ ఫామ్లో రాయాలి. దాన్నే మనం ప్రోగ్రామ్ అన్నాం. అంటే ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు రాయడం. ఓకే, దీని తర్వాత ద ఆపరేటర్ టైప్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది హ్యాండ్ రిటన్ లిస్ట్ ఆఫ్ కోడ్స్ ఇన్స్ట్రక్షన్. సో ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ప్రోగ్రామర్ ఏం చేస్తారు, ఆ ప్రోగ్రామ్కి ఏవేవైతే కోడ్స్ కావాలో దాన్ని ఒక లిస్టు, ఒక సీక్వెన్స్లా రాసి ఇచ్చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలి, ఆ ఆపరేటర్ ఎవరైతే టైప్ చేస్తున్నారో మరి ఆ టేప్ మీద కదా మనం టైప్ చేయాలి. సో ఆ టైప్ చేసే ఆపరేటర్ ఏం చేయాలి, ఆ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ టైపింగ్ మిషన్ మీద టైప్ చేయాలి, ఆ పంచింగ్ మిషన్ మీద. దిస్ ప్రొడ్యూస్ ఏ టైప్డ్ కాపీ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ అండ్ పంచ్డ్ టైప్. సో ఇది ఏం చేస్తుంది, ఒక టైప్డ్ కాపీ ఉంటుంది. సో ఆ కాపీ దేని మీద ఉంటుంది, పంచింగ్ టేప్ మీద. సో పంచింగ్ టేప్ మీద అవన్నీ కూడా పంచింగ్ చేసి ఉంటాయి. ఓకే, సో మనం ఒక కాపీ అనేది మనకు వచ్చేస్తుంది రెడీగా. ఓకే, సో పార్ట్ ప్రోగ్రామింగ్ మనం రెడీగా ఒక పంచ్ టేప్ మీద రాసుకొని ఉన్నాం. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, మిషన్కి ఇవ్వాలి. సో మిషన్కి ఇచ్చినప్పుడు టెస్ట్ ది ప్రోగ్రామ్ బై డ్రై రన్ ఆర్ సిమ్యులేషన్. సో మనం ప్రోడక్ట్ పెట్టేసి సో డైరెక్ట్గా దాన్ని ఆపరేషన్ చేస్తానంటే అవ్వదు. ఓకే, సో అది ఏంటి, దాన్ని డ్రై రన్లో కానీ, అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆ టూల్ వస్తుందా, ఆ టూలు స్పిండిల్ అలా తిరుగుతుందా, లేకపోతే టర్నింగ్ ఇలా అవుతుందా, లేకపోతే ఈ మూమెంట్ ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్ ఈ వై యాక్సిస్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా. సో ఇవన్నీ కూడా డ్రై రన్. సో డ్రై రన్ అంటే ఏ వర్క్ పీసు లేకుండా సో దానిలో మనం రన్ చేసుకుంటే దాన్ని డ్రై రన్ అంటాం. లేదు సిమ్యులేషన్. సో సిమ్యులేషన్ అంటే మనం యానిమేటర్లో అలా ఏమైనా ఇచ్చుకుంటే ఓకే, సో దానికి మన మిషన్కున్న ఎక్విప్మెంట్ బట్టి సిమ్యులేట్ చేయొచ్చు. సో అది ఎలా పనిచేస్తుంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇది ఒక పార్ట్ ప్రోగ్రామింగ్ రాయాలి అంటే దాని యొక్క ప్రిపరేషన్ ఏముండాలి, దాని యొక్క సీక్వెన్స్ ఏముంది అనేది మనకి తెలుస్తుంది. సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500+ వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోకి మీ కామెంట్స్ లైక్స్ ఇవ్వండి. సో ఎక్కువ కామెంట్స్ లైక్స్ ఏ వీడియోకి వస్తాయో ఆ వీడియోకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంచడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ మన ఛానల్కి ఇన్స్టాగ్రాము అకౌంట్ ఉంది. సో దాన్ని మీరు ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.